తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరో క్యాన్సర్ ఉంటే, నేను ఎక్కడో చదివాను, కొన్ని ఇంట్లో ఉండే ప్రదేశాలు పాడవుతాయి, అంటే వాస్తు పాడవుతాయి. ఈ ప్లేస్లో ఈ వస్తువు ఉంటే, లేకపోతే ఈ ప్లేస్లో ఇది ఉండకూడనిది ఉంటే దానివల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందని ఓపెన్ ఛాలెంజ్ చేశారు గురుగారు. అందులో నిజం ఎంత? అంటే వాస్తు కొంత ఉంటుందమ్మా, జాతచక్రం కొంత ఉంటుంది. మనకి మీరు గమనించినట్లయితే ఈ క్యాన్సర్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది, కానీ పెరగడం మనకు ఒక 30 years నుంచి పెరిగింది. 30-35 ఏళ్ళ నుంచి క్యాన్సర్ పెరుగుతూ వచ్చింది. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి అంటే సెల్ డిజార్డర్గా అది పెరగడం, ఒక ఆర్డర్గా కాకుండా డిజార్డర్గా అది ఇష్టం వచ్చినట్టుగా దాని ఇది పెరిగిపోతుంది. సెల్ లెవెల్లో జరుగుతున్నటువంటి మార్పు క్యాన్సర్ అనేటువంటిది. అది ఎప్పుడైతే ఆ రకంగా పెరుగుతుందో ఆటోమేటిక్గా వ్యక్తికి ఆ సెల్స్ పెరిగిపోవడం వల్ల, డిజార్డర్ సెల్స్ పెరగడం వల్ల మనిషి ఎఫెక్ట్ అవుతాడు. అయితే ఈ సెల్ కారణం ఎవరు? ఆస్ట్రాలజికల్గా తీసుకుంటే గురువు, జూపిటర్. గురువు దేనికి కారణం అంటే ధర్మానికి కారణం, ధర్మకారకుడు. మీరు ఒక 35 years బ్యాక్ ఇంత అధర్మంగా ఉండేది కాదు. అంటే అసలు కోర్టును కూడా కొనేసే స్థితి, జడ్జిమెంట్ని కూడా కొనేసే స్థితి, అందరు జడ్జిలు అమ్ముడుపోతారు, వాయి వరుసలు లేకుండా ఉండేటువంటి స్థితి. ఇవన్నీ ఒక 35 years నుంచి ఇంకా పెరిగాయి. ఇప్పుడు అందరు జడ్జిలు అలా ఉంటారని కాదు, ఒక 8 మంది ఇబ్బంది ఉన్నా 2-2 మంచి వాళ్ళే ఉంటారు అక్కడ. అందరూ వాయి వరుసలు లేకుండా ఉంటారు కదా, కానీ పర్సంటేజ్ పెరిగిపోయింది కదా. కొన్ని సినిమాల్లో అయితే నాకు ఆశ్చర్యంగా వస్తుంటుంది. అక్కడే అదేదో మొన్న ఒక మూవీ చూశారు, సమంత హీరోని తమ్ముడు అని పిలుస్తుంది, ఎట్ ది సేమ్ టైం మళ్ళీ వాడితో అఫైర్ పెట్టుకుంటుంది. నాకు అసలు ఎంత జగుప్సాకరంగా అనిపించింది అంటే, ఆ పేరుతో పిలవడం ఏంటి? ఆ హీరోయిన్ అని కాదు, నేను జస్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అసలు ఒక హీరోయిన్ తమ్ముడు అని పిలవడం ఏంటి? తర్వాత మళ్ళీ అఫైర్, వాళ్ళిద్దరు లవ్ అఫైర్ రావడం ఏంటి? అంటే నువ్వు సొంత తమ్ముడితో అట్లా చేస్తావా? చేయవుగా. మరి దీంతో పిలిపించడం ఏంటి అనిపించింది నాకెంత. మీకు మళ్ళీ చెప్పాలంటే పుష్ప 1లో దీని మీద ఒకటి ఉంటుంది ఏంటంటే, వాడు ఏదో అంటే అదొక ఫన్నీగా తీసాడు, ఆ హీరోయిన్ ఏదో ముద్దేదో అడిగితే ఇంకొక ఆమె అన్నా నేను ఇచ్చేదా అంటది, ఇదేవరు రా అన్నా అని పిలుస్తుంది అంటాడు. అంటే కనీసం ఆ హీరోకి ఆ ఎథిక్స్ చూపించాడు పుష్ప మూవీలో. అది నాకు అనిపించింది. అయితే నేను అనేది ఏంటంటే అమ్మ, ధర్మం ఎప్పుడైతే తగ్గిపోయి అధర్మం పెరుగుతుందో క్యాన్సర్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ధర్మానికి కారకుడు గురువు కాబట్టి గురు సంబంధించిన కారకత్వాలు తగ్గాయి. అందులో పర్టికులర్గా ఇప్పుడు మీకు ఈ గురు రాసులకి శని రాహు ఎఫెక్ట్ పెరగబోతుంది ఈ రాబోయే 2.5 years. కొంచెం ఈ క్యాన్సర్ కేసెస్ పెరుగుతాయి కూడా, ఇంకా పెరుగుతాయి. రెండవది, కొన్ని దేశాలకి ఆర్థిక మాన్యం కూడా వస్తుంది ఈ శని మీన రాశులకు వెళ్ళడం వల్ల. అయితే ఇప్పుడు కొత్తగా మనకి క్యాన్సర్ కూడా మందు కనుక్కుంటున్నాము అని అంటున్నారు. కొన్ని వచ్చాయి. ఒక రకంగా సైన్స్ చాలా అభివృద్ధి చెంది అటువంటి వాటి కూడా వస్తుంది, లక్కీగానే కాదనట్లే. కానీ నేను అనేది ఒకటే, ఎవరో అంటే ఈ ప్రపంచంలో జరిగేటువంటి కొన్ని అధర్మ సంబంధించిన వాటి వల్ల ఎవరో ఎఫెక్ట్ అవుతున్నారు. ఒకరు చేసేదాని వల్ల ఇంకోళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు సిగరెట్ తాగేవారి కంటే కూడా పక్కనే తిరిగేవాడికి క్యాన్సర్ రావచ్చు, మాటిమాటికి గాలి పీల్చి. అంటే ఇదేంటంటే కలి దాని ప్రభావం అనేది చూపించుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆస్ట్రాలజికల్గా కానీ వాస్తుపరంగా కానీ తీసుకుంటే, వాస్తులో మీకు క్యాన్సర్ ఇచ్చేటువంటివి ముఖ్యమైనటువంటి స్థానాలు ఏమిటంటే ఈశాన్యము, వాయువ్యము, నైరుత్యము. నైరుతి ఎక్కువ వెళ్తురున్న నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లోకి రావడము క్యాన్సర్కి ఎక్కువ దారితీస్తూ ఉంటుంది. అంటే ఆకస్మిక మరణాలు ఇస్తుంది. నైరుతిలో మనకి బాల్కనీస్ ఉన్న, నైరుతి చాలా మంది తెలియక ఫ్రెంచ్ విండోస్ పెట్టుకుంటారు, పెద్ద విండోస్ పెట్టేసుకుంటారు. అక్కడ ఎక్కువ వెళ్తురు రాకూడదు. మనకి ఓల్డెన్ వాస్తు సిస్టమ్ కనుక మనం చూసుకుంటే, పని కట్టుకొని అక్కడ ఒక చీకటి గది కట్టేవారు ప్రత్యేకంగా. చీకటి గది ప్రత్యేకంగా ఉండేది, ఎందుకంటే నైరుతిలో ఒక చీకటి గది ఉండాలి అని. సరే, ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్లో మనం చేయలేం కాబట్టి కనీసం మాస్టర్ బెడ్రూమ్ని కొంచెం ఎక్కువ వెళ్తురు లేకుండా చూసుకోండి. అట్లీస్ట్ మాస్టర్ బెడ్రూమ్ వరకు వెళ్తురు ఉండకుండా, ఎక్కువ వెళ్తురు ఉండకూడదు, లైట్ వెళ్తురు ఉండాలి. మిగతా తూర్పు, ఉత్తరం, ఈశాన్యం బాగా ఎక్కువ వెళ్తురు ఉండాలి అక్కడ. అంటే ఇది చిన్న ఎలా ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కళ్ళ భాగం ఎక్కువ వెళ్తురు వచ్చేస్తే ఎఫెక్ట్. అంటే కళ్ళు మరి ఎక్కువ వెళ్తురుని చూస్తే దానికంటూ కొంత లిమిట్ వరకే తీసుకోగలదు.
కదా, మీరు స్ట్రైట్ గా చూడలేరు, కానీ వెనక్కి తిరిగితే ఈపుకి బుర్రకి ఎంత కిరణాలు తగిలినా మీకు ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. అట్లాగే వాస్తు దగ్గరికి వచ్చేసరికి ఇటు భాగం అంటే శిరస్సు భాగం ఏదైతే ఉందో ఈశాన్య భాగం, అది జ్ఞానస్థానం అంటారు, ఇది దేవతా స్థానం అంటారు. దేవతా స్థానం దగ్గర ఎక్కువ వెళ్తూ ఉండాలి, పితృదేవతా స్థానాల దగ్గర చీకటి ఉండాలి కొంచెం. దేవతా పితృదేవతా స్థానాలు, ఈ పితృదేవతా స్థానాలు ఎప్పుడైతే ఎక్కువ వెళ్తురు వచ్చేసి నైరుతి ఎక్కువ వెళ్తురు తాకుపోయి అయిపోతాయి, పితృదేవతల అనుగ్రహం మనకి రాదు. ఎప్పుడైతే పితృదేవతల అనుగ్రహం వీళ్ళకి రాదో వంశాభివృద్ధి ఉండదు. వంశాభివృద్ధి ఎప్పుడైతే లేదో తొందరగా క్యాన్సర్ ద్వారా మరణించడాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి వాయువ్యం అంటే ఎందుకండి అంటే వాయువు చంద్రు స్థానం, వాయువ్యం అనేటువంటిది చంద్రుడు అధిపతి దానికి, వాయువు అధిపతి దానికి. ఈ వాయువు ప్రాణశక్తి. వాయువు అంటే ఎప్పుడైతే వాయువ్యంలో బాత్రూమ్స్ కట్టడము లేకపోతే వాయువ్యం బాగా పెరగడం బాగా తగ్గడం ఉన్నప్పుడు మానసిక దౌర్బల్యాలు, మానసికమైనటువంటి ఇబ్బందులు ఈ క్యాన్సర్స్ కూడా దారితీస్తూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం ఏమంటే మరి ధర్మం లోపించడం వల్లే అవుతుంది కానీ, ఈశాన్యానికి గురువు కారకుడు, గురువు ధర్మానికి కారకుడు అన్నాక తెలియక ఎవరైనా ఈశాన్యంలో బాత్రూమ్ లెటర్స్ కట్టినా కూడా ఇట్లాంటి క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఈ 3 జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే జన్మజాతకంలో కుజుడు, చంద్రుడు, రాహువు, శని ఈ 4 కలయిక ఉండడం, లేకపోతే ఆ వ్యక్తికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం, లేకపోతే అనారోగ్య సమస్యల వల్లే ఆ వ్యక్తి జీవితం చాలించాలనేటువంటి యోగాలు కొన్ని ఉండడం, ఇట్లా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి క్యాన్సర్కి. అలాంటివి వచ్చినప్పుడు కూడా మనిషి క్యాన్సర్కి గురవడం జరుగుతుంది. అంటే ఏ దిశానిర్దేశం లేనప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్నారు పాపం, వాళ్ళకి తెలియట్లేదు ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అని. సో ఏవైనా దాన ధర్మాలు ఏమైనా చేస్తే కొంచెంలో కొంచెం ఉపశమనం, అట్లీస్ట్ లైఫ్ స్పైన్ అయినా పెంచడం, అలాంటివి ఏమైనా మార్గాలు చెప్పిందా గురుగారు? అంటే మనకి మృత్యుంజయ మంత్రం అని ఉంటుందమ్మా. మృత్యుంజయ మంత్రం చేసుకున్నట్లయితే కూడా వారికి ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే అష్టమ స్థానాన్ని బలపరిచేటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. అంటే మీ 8th లార్డ్ ఎవరు? 8th హౌస్ సిగ్నిఫైస్ ఆయుష్. మీ 8th లార్డ్ బాగున్నాడు, మీకు ఆటోమేటిక్గా ఆయుష్ పెరుగుతుంది. దాన్ని పెంచుకోగలగాలి, దాని బలాన్ని ఇవ్వగలగాలి. అధిపతి ఎవరు, దానికి సంబంధించిన అధిష్టాన దేవత చేసుకోవాలి. అది యోగం ఉంటే మనం చెప్పలేం. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను ఒక 5 years బ్యాక్ ఎప్పుడు ఒక జాతకం చూసినప్పుడు ఏమండి అది వాళ్ళ జాతకం చూపించుకున్నప్పుడు అన్నీ చక్కగానే చెప్పాను. ఆయన ఒక 1.5 year బ్యాక్ ఎప్పుడో కరెక్ట్ గుర్తురావట్లేదు, 1.5 year స్పామ్లో నేను అడిగాడు, సార్ నాకు ఇట్లా కొంచెం డాక్టర్స్ క్యాన్సర్ అని అంటున్నారు, నాకు మరి మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నారు, కానీ క్యాన్సర్ అని డౌట్ పెడుతున్నారు, నాకు ఇంకా కన్ఫామ్ అవ్వలేదు, పరిస్థితి ఏంటి అన్నాడు. నేను అన్నాను, ఒకటే చెప్పాను, ఏమంటే మీకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది, లేదనట్లేదు నేను, కానీ మీది ఆయుష్ తీరిపోయే జాతకం కాదు మీది. క్యాన్సర్ వచ్చినా కూడా మీరు బయటపడతారు, ఏం కంగారు పడకండి అని నేను ఒక హోమియోపతి డాక్టర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ నాగేశ్వరరావు గారు. ఆయన క్యాన్సర్ని తగ్గించాడమ్మా. ఆయన క్యాన్సర్ అని కన్ఫామ్ అయింది, క్యాన్సర్ తగ్గించడం కూడా జరిగింది. అట్లా ఏంటంటే అది మనము ఆయుష్ ఉన్నప్పుడు కరెక్ట్ డాక్టర్ దొరుకుతాడు. తెలియకుండానే ఆయన శివాలయాలకు వెళ్ళడం, ఈశ్వరానుగ్రహం పొందడం, ఇవన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్గా. ఏదో దారి చూపిస్తుంది, బ్రతకాలి, నూక తినాలి, ఇంకా దారి ఏదైనా, అది క్యాన్సర్ అయినా ఇంకేదైనా దారి అంటూ కనిపిస్తుంది. సరిపోయింది అంటే ఇంకా మనం ఏం చేయలేం. ఎందుకు మనకు పాప పుతిన్ రాజు ఎవరో ఒక యాక్టర్ ఉండేవాడు, ఆయన ఎంత హెల్తీగా ఎంత హెల్ప్ఫుల్ మనిషి, జిమ్ నుంచి ఇలా బయటకు వచ్చి టక్కని చనిపోయాడు. మనం ఏంటంటే ఆయుష్ ఉన్న వ్యక్తిని ఎవరు ఏమి చేయలేరు. ఆయుష్ లేని వ్యక్తి ఎంత ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ టైంకి అయిపోతుంది. అయితే ఈ అకాల మృత్యు, మనం టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి రెగ్యులర్గా అంటారంటే అక్కడ మనం తీర్థం తీసుకునేప్పుడు ఒక మంత్రం చదువుతారు, అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం అని కదా. అది ఆ మంత్రంతో తీసుకుని మనకి ఇలాంటి అకాల మృత్యువులు రావు. ఆ ఆరా అనేటువంటిది క్లియర్ అవుతుంది. అందుకే మనం రోజు టెంపుల్స్కి వెళ్ళాలి, ఇట్లాంటి ఆకస్మికంగా ఇట్లాంటివి ఏవి రాకుండా ఉండడం కోసం. సో సచ్ అన్ ఇన్ఫర్మేటివ్ వీడియో గురుగారు. చాలా మందికి క్యాన్సర్ అనే కాదు, ఏ ఇతర వ్యాధులతో బాధపడుతున్నా భయపడకుండా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే అట్లీస్ట్ ఉపశమనం లభిస్తుంది. అవునమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.